ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, తెలుగు సినీ ఇండస్ట్రీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇందులో ప్రధానంగా ఎగ్జిబిటర్లు అంటే ఇప్పటికే సినిమా థియేటర్లో ప్రదర్శించే సంబంధించి పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి నిర్మాతల నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి. ఏది మల్టీప్లెక్స్ల వరకు, సింగిల్ థియేటర్ వరకు మాత్రం మొదటి వారం రోజులు రెంటల్ సిస్టమ్, తర్వాత పర్సంటేజ్ లెక్కన ఇస్తుండదు. ఆ సింగిల్ థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటిని రెంటల్ సిస్టమ్ పూర్తిగా రెంటల్ సిస్టమ్ అమలు చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి వారం రోజుల పాటు అద్దె బాధ్యతను పూర్తిగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వివాదంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి పేరు రావడంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిన్న కందులు దుర్గేష్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయన్ని పక్కదారి పట్టించారు. కొంతమంది సమాచారం తప్పుగా ఇచ్చారని కూడా నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అయితే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక సినీ పరిశ్రమ ఒక విధంగా సవాల్ చేసే విధంగాను, అదే వారి లోపాలు ఎత్తి చూపే విధంగా వచ్చిన ప్రకటన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పెద్దల నుంచి వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం కానీ, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించడం కానీ, ప్రభుత్వంతో మంత్రాలు చేయడం కానీ చేయకపోవడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కలవడం కాదు, అందరూ కూడా ఐక్యంగా వచ్చి కలిస్తేనే ప్రభుత్వంతో చర్చలు చేయాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసే ప్రస్తావన లేదని కూడా ఒక విధంగా తేల్చి చెప్పిన పరిస్థితి. ఇక థియేటర్లో అసలు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్ ఉన్నాయి అంశాలపై కూడా పరిశీలించి నివేదిక కూడా తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో ప్రస్తావన పెద్ద ఎత్తున చర్చలు దారి తీసింది. థ్యాంక్ యూ ప్రసాద్.